నా ప్రియ స్నేహితులందరికీ యేసుక్రీస్తు నామమున నూతన సంవత్సర శుభాకాంక్షలండి. గత కొన్ని రోజులుగా వాక్యం ద్వారా నేను మిమ్మల్ని కలుసుకోలేకపోయాను. అది నాకు చాలా వెలితి. మరలా వాక్యం చెప్పడం ప్రారంభిస్తున్నాను. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో యేసుక్రీస్తు వారు చెప్పిన కొండ మీద ప్రసంగంలో ధన్యతల గురించి ఆయన చెప్పారు. వాటిని గురించి నాకు తెలిసిన, నేను పుస్తకాల్లో చదివిన, వాక్యం ద్వారా గ్రహించిన విషయాలను కొన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను. మత్తయి సువార్త 5:1-2 చేసుకుంటే ఈ ధన్యతలు, ఆయన జనసమూహమును చూసి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యుల ఆయన వద్దకు వచ్చిరి. అప్పుడు ఆయన నోరు తెరిచి ఇలాగ బోధింపసాగెను. ముందుగా ఆ ధన్యతలు చెప్పిన మన యేసుక్రీస్తు వారి గురించి కొద్దిగా పరిచయం చేసుకుందామండి. ఆయన మంచి బోధకుడు. సుగుణాల రాశి అయిన ఆయన బోధ దివ్య బోధ. ఆయన శక్తివంతమైన, మేధావి అయిన బోధకుడు. అంతేకాదు, అత్యంత జ్ఞానవంతుడైన బోధకుడు. దేవుడు ఆయనకు కొలత లేకుండా ఆత్మతో నింపబడినవాడు. ఇదే విషయము యోహాను సువార్త 3:34 చూసుకుంటే మనకి తెలుస్తుంది. ఆయన కొలత లేకుండా ఆత్మతో నింపబడినవాడు కాబట్టి ఆయన మాటలు దేవుని మాటలే. అంతేకాదు, ఆయన ఏ సమయంలో ఎవరికి ఎలాంటి మాటలు, ఎలాంటి బోధ కావాలో తెలిసినవాడు. అందరి హృదయాలు ఎరిగినవాడు. మంచి వ్యవసాయదారుడు. ఏ నేలకు ఎలాంటి విత్తనం సరిపోతుందో వ్యవసాయదారునికి తెలిసిన విధంగా ఆయన ప్రజలను, వారి యొక్క హృదయాలను ఎరిగి, హృదయం అనే నేలకి ఎలాంటి విత్తనం పోయాలో తెలిసినవాడు. ఆయన శక్తివంతమైన బోధలో అధికారం ఉంది. ఆయన బోధలో ఆత్మలను మార్చే విజయవంతమైన బోధ ఉంది. యోహాను 10:42 అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. కీర్తన 45:2 చెప్పినట్లు ఆయన పెదవులు దయారసముతో నిండి ఉన్నాయి. కనుక ఆయన బోధ హృదయంలో కృపను కుమ్మరిస్తుంది. ఆయన తండ్రి నుండి అభిషేకం పొందినవాడు. తండ్రి పని మీదే వచ్చినవాడు. సర్వ సంపూర్ణత కలిగిన ఆయన బోధ న్యాయమైనది. ఆయన అంత మంచి బోధకుడు. ఆయన బోధ వినడానికి వచ్చిన జనసమూహానికి సందేశం ఇవ్వకుండా పంపించడము ఆయనకు ఇష్టం లేదు. ఆయన కొండ ఎక్కారు ఆత్మల రక్షణార్థము. ఆయన పరలోకం నుండి వచ్చారు ప్రకటించడమే ఆయన విధిగా అనుకొని.